పూరా లోకల్. ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ విలువల గురించి మాట్లాడాడు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వారు చెప్పింది వాస్తవం. స్కూలుకు పోతే గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళం, నీళ్లు మోసుకొచ్చేవాళ్ళం చెట్లకు పోయాలంటే, అదే మరిగా ఆడుకునేవాళ్ళం. గేమ్స్ కంపల్సరీగా ఉండేటివి. హై స్కూల్స్లో మ్యూజిక్ క్లాసెస్ ఉండేటివి, డ్యాన్స్ క్లాసెస్ ఉండేటివి, డ్రాయింగ్ క్లాసెస్ ఉండేటివి. ఈ మధ్య అన్నీ పోయినాయి. అన్నీ పోయి క్రియేటివిటీ పోయింది, ఆలోచనే పోయింది. ఇప్పుడు కడాని ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ తీసుకొని 3+3 ఎంత అంటే సెల్ ఫోన్ చూసే పరిస్థితి, క్యాలిక్యులేటర్ చూసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ విధంగా నష్టం జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకుంటే నేను అభినందించాను. ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే. పిల్లలు బ్యాగులు మోసే పని లేదు, ఫ్రీగా స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. వాళ్లకు నచ్చిన పని నెలకు 4 రోజులు చేస్తే క్రియేటివిటీ పెరుగుతుందని నేను కూడా అభినందించాను. వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా మీరు చెప్పిన ఆలోచన నేను మనసులో పెట్టుకుంటా. విలువల్ని ఏ విధంగా పెంచాలనో స్టూడెంట్ డేస్ నుంచి పెంచాలి, నేను అది పెంచుతాను. కానీ మా గరికపాటి గారికి కొందరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి, తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను. వారు అన్నారు నాతో, నేను ఈ గవర్నమెంట్లో ఇవ్వలేను, నేను ఫ్రీగా తిరుగుతున్నా, నాకు ఇదే ఆనందంగా ఉందంటే, కాదు నువ్వు మీరు ఫ్రీగానే తిరగండి, ఈ స్కూల్స్కి వెళ్ళండి, ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు కోరా. ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా, నేను అడ్వైజర్గా పెడతానని వారు అన్నాను. తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత. నేను ఒకటే చెప్తున్నా, వెంకయ్య నాయుడు గారు తపన పడుతున్నాడు విలువల గురించి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 2047కి నేను వేసే ఫౌండేషన్ ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా సంకల్పం. జరుగుతుంది.